క్షణం క్షణం ప్రకంపనం పదం పదం భయాస్పదం స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 వాట్? ఎవరది? నీ భార్యని కొడుకుని మాయ మాటలు చెప్పి ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో ఉన్న తన స్థావరానికి తీసుకువెళ్ళాడు అజిత్తుల మారి ప్రొఫెసర్. నీ కొడుకు మీద భయంకరమైన ఒక ప్రయోగం చేయబోతున్నాడు ముసలి నక్క. వెంటనే వెళ్ళి అతన్ని ఆపకపోతే జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తావు. ఎవరు మాట్లాడుతోంది? అసలు ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసాయి? జాప్యం చేయక వెంటనే బయలుదేరు. బెంగళూరు రోడ్డు 20వ మైలు రాయి దాటాక ద్రాక్ష తోటల వెనక చౌదరి గారి కుటీరం. వెంటనే బయలుదేరు. హలో హలో, ఎవరు? అసలు ఎవరు మాట్లాడుతోంది? నేను నీ శ్రేయోభిలాషిని. ఎవరు పవన్? ఎవరిది ఫోను? శ్యామ్, మనం వెంటనే బయలుదేరాలి. ఆ ప్రొఫెసర్ అనిరుద్ధ్ మీద ఏదో డేంజరస్ ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాట. అతన్ని ఆపాలి. అయ్యో, ఏమిటిదంతా? నాకు ముందే తెలుసు ఆ ముసలాయన ఏదో ఇలాంటివి చేసుంటాడని. ఇప్పుడెలా? పవన్, అసలు ఎక్కడున్నారు స్నిగ్ధ, అనిరుద్ధ్? ఇంతకీ ఆ ఫోన్ చేసింది ఎవరు? తెలియదు శ్యామ్. ఫోన్లో మాట్లాడిన అతను పేరు చెప్పలేదు. బెంగళూరు రోడ్లో 20 మైళ్ళ దగ్గర చౌదరి గారి కుటీరం ఏదో ఉందని, స్నిగ్ధని బబ్లుని ప్రొఫెసర్ ఆత్మ అక్కడికి తీసుకెళ్లాడని చెప్పాడు. శ్యామ్, వి మస్ట్ రష్ ఇమిడియట్లీ. నేను కూడా వస్తాను. జస్ట్ ఏ మినిట్. హలో, పోలీస్ స్టేషన్? మనం అక్కడికి వెళ్ళేటప్పటికి పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా చేరుకుంటాడేమో. అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉండాల్సిందేమో. నో పవన్, ఆ ప్రొఫెసర్కి బుద్ధి చెప్పాలంటే ఇదొకటే మార్గం. నువ్వు మర్యాదగా మాట్లాడుతుంటే మరీ నెత్తికెత్తున్నాడు. నువ్వు ఊళ్ళో లేకపోవడంతో చూడు ఎలా ప్రవర్తించాడు. అయినా అనిరుద్ధ్ ఇప్పుడే కదా పెద్ద గండ నుంచి బయటపడ్డాడు. స్నిగ్ధ కూడా ఇంకా నార్మల్ కాలేదు. వీళ్ళిద్దరిని ఇవాళ ఎవరికి తెలియని ప్రదేశానికి తీసుకెళ్లాడంటే అతని మోటివ్స్ని మనం డౌట్ చేయక తప్పదు. అయినా అతనికి బాగా ఎక్కువ చనువిచ్చేసావు పవన్. ఆ మధ్య మీరిద్దరూ బొంబాయి వెళ్ళినప్పుడు అతనేవో ప్రయోగాలు చేస్తుంటే నేను హడలు చచ్చాను. అయినా ఇప్పుడేం సాధిస్తాట? నువ్వు ఊరికెళ్లే ముందు స్నిగ్ధ ఏదో చెప్పిందన్నావు. కొన్ని వందల సంవత్సరాల క్రితం టిబెట్లోనో ఎక్కడో నిర్లోపాని ఓ గొప్ప వ్యక్తి ఉండేవాడట. అతని ఆత్మను తీసుకొచ్చి అనిరుద్ధిలో ప్రవేశపెడితే అనిరుద్ధికి మరిన్ని పవర్స్ ఏవో వచ్చి భీష్టి నాయకుని డిస్ట్రాయ్ చేస్తాడట. ఆ తర్వాత ఈ ప్రపంచానికే గురువు అవుతాడట. ఇవన్నీ చెప్పి స్నిగ్ధను నమ్మించేశాడు. అంటే ఆ ఆత్మ అనిరుద్ధిలోనే ఉండిపోతుందా? మరి అనిరుద్ధిలో ఎలా ఉంటాడు? నాన్ సెన్స్, ట్రాష్. కొన్నాళ్ల వరకు బాణామతి, చేతబడి అంటూ మూఢనమ్మకాలు ఉండేవి. ఇప్పుడు పారాసైకాలజీ, అకల్ట్ సైన్స్ అంటూ ఏవో కొత్త వేషాలు వేసుకుని బయలుదేరాయి. అయినా ఇప్పుడు వీటి గురించి మనకి శాస్త్రచర్చ అనవసరం. మితిమీరి ప్రవర్తిస్తున్న ఆ ప్రొఫెసర్కి గుణపాఠం చెప్పాలి. మళ్ళీ అనిరుద్ధ జోలికి రాకుండా చేయాలి. యు ఆర్ రైట్ శ్యామ్.
ఐ థింక్ ఇక్కడే అయి ఉండాలా చోటు. చౌదరి గారి కుటీరం అని చెప్పాడు ఆ మనిషి ఫోన్లో. ఇక్కడి నుంచి ఎటెళ్ళాలో. అయినా ఈ పోలీసు వాళ్ళు ఇంకా రాలేదేంటి? సూక్ష్మ మండలాధిపతులారా, ప్రణామం. నా ఆహ్వానాన్ని మన్నించి మీరు తప్పకుండా వస్తారని నాకు ముందే తెలుసు. మహాశయుడు, దైవాంశ సంభూతుడు అయిన నిర్లోప ఆత్మకోశాల్ని ఆవాహనం చేసుకోవడానికి, నిర్లోప మహోత్కృష్టమైన తేజస్సుని ఆవృత్తం చేసుకోవడానికి అన్ని అర్హతలు కలిగి ఆత్మ పరిపక్వత గల గుణసంపన్నుడు మీ ఎదుట నిలిచి ఉన్నాడు. నా పరిమిత జ్ఞానంతో నా పరిధిలో నేను చేయగలిగింది చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచాను. ఈ అమోఘమైన కార్యక్రమానికి మీరే సారథ్యం వహించాలి. సూక్ష్మ మండలాధిపతులారా, శ్వేతాంబరధారులారా, 50 సంవత్సరాల క్రితం సత్యకామ రూపంలో తళుక్కుమని మెరిసి మాయమై ఇప్పుడు అనిరుద్ధులా మీ ముందు దర్శనమిచ్చిన ఇతన్ని మీరందరూ గుర్తించి ఎంపిక చేశారు. ఇలా ఈరోజు మీ సమక్షంలో నిలబడగలిగాడంటే, తన ఆత్మను సైతం త్యజించి నిర్లోప ఆత్మకోశాల్ని ఆవాహనం చేసుకోవడానికి సిద్ధమయ్యాడంటే ఇతను సామాన్యుడు కానే కాడు, కారణ జన్ముడు. ఉపదేశం ఇవ్వండి మహాశైలారా, ఇతనికి ఉపదేశం ఇవ్వండి. అనిరుద్ధ, కొన్ని వందల జన్మలెత్తి కాలక్రమంలో ఆత్మపరిణామం చెంది దైవాంశ సంభూతుడైన నిర్లోపాను గురించి తెలుసుకో. మహాపరినిర్వాణం పొందాక కూడా ఏదో విధంగా మానవాళికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మహత్తరంగా తన మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ కోశాల్ని సూక్ష్మ మండలాల్లో పదిలపరిచాడు నిర్లోప. నిర్లోప ప్రాణమయ కోశంలో వందల జన్మలెత్తి అతడు గడించిన అనుభవాల సారం, మనోమయ కోశంలో అతడి కర్మల ప్రతిఫలం, విజ్ఞానమయ కోశంలో అపారమైన అతడి జ్ఞాన సంపత్తి నిక్షిప్తమై ఉన్నాయి. జన్మరాహిత్యం పొందిన నిర్లోపాన్ని సాక్షాత్కరించుకోవడానికి ఏదో ఒకరోజు అవకాశం దొరుకుతుందని అతని ఆత్మకోశాల్ని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాం. పవిత్రమైన ఈ ఆత్మకోశాల్ని నీ సొంతం చేసుకోవాలంటే నీలో మసలుతున్న ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల్ని తొలగించాల్సి ఉంటుందని అర్థం చేసుకో. నీది అనుకుంటున్న వ్యక్తిత్వానికి, అహానికి ఉద్వాసన చెప్పి నిర్లోప వ్యక్తిత్వాన్ని, ఆత్మశక్తిని నీలో నింపుకోవాలని తెలుసుకో. నిర్లోప ఆత్మస్వరూపాన్ని ఆవాహనం చేసుకున్నాక నీ భౌతిక శరీరం తప్ప నీదంటూ మరింకేమీ మిగలదని గుర్తుంచుకో. అనిరుద్ధుడు తప్పుకుంటే నిర్లోప మహత్తరంగా అవతరిస్తాడు. నిర్లోపాన్ని నాలో ఆవాహన చేసుకుంటే
నా ఆలోచనలు జ్ఞాపకాలు మాయమైపోతాయి. నేను నేనుగా ఉండను. నేను నిర్లోపానైపోతాను. ఇది నాకు తెలుసు. అయినా ఈ ప్రపంచాన్నే నాశనం చేసి తన రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్న ఆ బీస్తి నాయకుని అంతం చేయడానికి నిర్లోప దిగిరాక తప్పదు. అంతేకాదు, అమ్మను అన్వేషించి మళ్ళీ తన మాయాజాలంలో అతను బంధించకుండా ఉండాలంటే నేను ఈ త్యాగం చేసి తీరాను. సిగ్ధ, ఇటువంటి బిడ్డకి తల్లి కావటం నిజంగా నీ సౌభాగ్యం. నూటికో కోటికో ఇటువంటి ప్రతిభావంతులు ఒక్కరే జన్మిస్తారు. అయితే విశిష్టమైన ఈ ప్రయోగం చేయడానికి అసామాన్యమైన సంకల్పంతో సిద్ధపడుతున్న అనిరుద్ధ్కి కన్నతల్లి దీవెన కావాలి. అంతేకాదు, సర్వం ఛేదించడానికి ముందుకు వెళుతున్నాడు అనిరుద్ధ్. అతనికి తల్లి పట్ల ఉన్న మమకారం వెనక్కి లాక్కూడదు. అందుకే నువ్వు అతన్ని ధారాదత్తం చేయాలి. అవును, లోక కళ్యాణానికి ఇది తప్పదు. ఎవరు అందుకోలేని కీర్తి శిఖరాలు అనిరుద్ధ్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఎవరూ సాధించలేని విజయాలు వాణ్ణి కోరుకుంటున్నాయి. మమకార బంధాలతో వాణ్ణి కట్టిపడేయడం నా స్వార్థం అవుతుందని ఈరోజు అర్థం చేసుకున్నాను. వాడి ప్రేమానురాగాలు నా ఒక్కదానికే సొంతం కావాలనుకోవడం సంకుచిత భావం అని తెలుసుకున్నాను. దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి కంకణం కట్టుకున్న మహాత్ములు సైతం నా కన్న కొడుకుని ప్రయోజకుడిగా గుర్తించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. అనిరుద్ధ ప్రతిభను గుర్తించి వాడిపై మోపిన మహోన్నత బాధ్యతల గురించి తెలుసుకున్నాను. కన్న తల్లిగా మనసారా వాడిని దీవిస్తున్నాను. ఈ క్షణం నుంచి అనిరుద్ధపై నాకిక ఎటువంటి హక్కులు అధికారాలు ఉండబోవని పెద్దల సమక్షంలో చెబుతున్నాను. మమకార బంధాల నుంచి అనిరుద్ధిని ముక్తుణ్ణి చేస్తున్నాను. సూక్ష్మ మండలాధీశులకు పంచభూతాల సాక్షిగా నా తనయుణ్ణి ధారాదత్తం చేస్తున్నాను. రక్తబంధాన్ని ఈ క్షీరధారతో కడిగి వేస్తున్నాను. మీరా? పవన్, ప్రొఫెసర్ ఆత్మ, మీ మీద క్రిమినల్ కంప్లైంట్ నమోదైంది. క్రిమినల్ కంప్లైంటా? ఎస్, పవన్ కుమార్ గారు అబ్బాయి అనిరుద్ధిని మీరు కిడ్నాప్ చేసి దాచేశారని మీ మీద కంప్లైంట్ నమోదైంది. ఐపీసీ సెక్షన్ 361, 362 ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నన్ను అరెస్ట్ చేయడం ఏంటి పవన్ గారు? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇన్స్పెక్టర్ గారు, అసలు జరిగింది ఏమిటంటే, ముందు పోలీస్ స్టేషన్కి పదండి, అక్కడ చెప్పుకోవచ్చు. ప్లీజ్. పవన్, ఏంటిదంతా? నేను స్వయంగా తీసుకొచ్చాను అనిరుద్ధిని ఇక్కడికి. ఇన్స్పెక్టర్ గారు, డాడీ, అంకుల్ విడిపించండి. ఆయన వదిలిపెట్టండి. అనిరుద్ధ్ తల్లిని నేను, బాబుని నేను స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది కిడ్నాపింగ్ కాదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడికి వెళ్తావు? స్నిగ్ధ! పవన్, ఇలా ఎందుకు చేశావు? ఎలా చేయగలిగావు ఇదంతా? సార్ రమ్మంటున్నారు. మీ బెయిల్ గ్రాంట్ అయింది ప్రొఫెసర్. ఓకే మిస్టర్ మాధవరావు, ఈయన్ని మీరు తీసుకెళ్ళొచ్చు. డాక్టర్ ఐజాక్, ఎస్, ఈయన్ని కోర్టులో హాజరుపరిచే బాధ్యత మీదే. షూర్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ప్రొఫెసర్ ఆత్మ, వీరు మాధవరావు గారు, మన అడ్వకేట్. హలో హలో. ప్రొఫెసర్ ఆత్మ, మీ కేసు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో సోమవారానికి పోస్ట్ చేశారు. ఈలోగా మీకు వీలైతే సాయంత్రం ఒకసారి ఆఫీస్కి రండి, మీతో డీటెయిల్గా మాట్లాడాలి. అలాగే. డాక్టర్ ఐజాక్, ఆ. సెషన్స్ కోర్టులో నా కేసు ఉంది, నేను వస్తాను. ఓకే. ప్రొఫెసర్ ఆత్మ, మనం బయట మాట్లాడుకుందాం. మోస్ట్ అన్ఫార్చునేట్. పవన్ గారు ఇంత డ్రాస్టిక్గా ఎందుకు యాక్షన్ తీసుకున్నారో నాకు ఇంకా అర్థం కావడం లేదు. పొద్దున్నే స్నిగ్ధ గారు హడావుడిగా బయలుదేరి వచ్చి చెప్తే నేను నమ్మలేకపోయాను. వెంటనే మాధవరావు గారిని కాంటాక్ట్ చేసి బెయిల్ మూవ్ చేయించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. నో, ఇట్స్ ఆల్ రైట్, దట్స్ మై డ్యూటీ. మీరు ఇలా వచ్చినట్టు పవన్ గారికి తెలుసా? సారీ ప్రొఫెసర్ గారు, ఐఎమ్ వెరీ సారీ. పవన్ తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. చచ్చా, అవేం మాటలమ్మా. అసలు తప్పంతా నాదే. పవన్ వచ్చే వరకు ఆగమని మీరు చెప్పినా నేనే తొందర పెట్టాను. అసలు మీకు ఇంత ఇన్సల్ట్ జరుగుతుందని తెలుసుంటే. నేను అదేం మనసులో పెట్టుకోదలుచుకోలేదు. పవన్ గారి స్థానంలో ఎవరున్నా అలాగే చేసి ఉండేవారేమో. నా బాధంతా అనిరుద్ధ్ గురించి. తలపెట్టిన ప్రయోగం పూర్తయితే ఎంతో బాగుండేది. ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఏంటి ప్రొఫెసర్ గారు? ఏం లేదు, నేను బయలుదేరుతాను. ఆగండి ప్రొఫెసర్, నేను డ్రాప్ చేస్తాను. రండి స్నిగ్ధ గారు, ప్రొఫెసర్ గారిని డ్రాప్ చేశాడు. స్నిగ్ధ, స్నిగ్ధ, డిన్నర్ రెడీయా? అనిరుద్ధేడి? వాడి భోజనం అయిపోయింది. చాలు, నువ్వు కూడా కూర్చో స్నిగ్ధ. నాకు ఆకలిగా లేదు. స్నిగ్ధ, ఏంటి? డాక్టర్ ఐజాక్ని తోడు తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళావట. జామీన్ ఇచ్చి ప్రొఫెసర్ ఆత్మను విడిపించావట కదా? అవును. అలా ఎందుకు చేసావో అడగచ్చా? నీ మనసుకు తోచిందే న్యాయం అనుకున్నావు నువ్వు. న్యాయం అని తోచిందే చేసొచ్చాను నేను. అయినా స్నిగ్ధ ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతుంది అనుకోలేదు శ్యామ్. మా ఇద్దరి మధ్య ఇలాంటి అపార్థాలు రావటం భరించలేకపోతున్నాను. అసలు ఇదంతా జరిగింది ఆ ప్రొఫెసర్ మూలంగానే కదా. అతను అలా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడనే కదా అతన్ని కట్ చేయడానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోజు స్నిగ్ధ అనిరుద్ధ్ కనిపించగా నీ పరిస్థితి ఎలా ఉంది? పిచ్చివాళ్లా తయారయ్యావు. ఆ క్షణాన మనకి ఏది రైట్ అనిపించిందో అదే చేశాం. ఎనీవే, దీని అంతటికీ బాధ్యత నాదే. లకిలీ ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నేనే. ఐ మస్ట్ డూ సంథింగ్. ప్రొఫెసర్ ఆత్మకి శిక్ష పడితే మాత్రం స్నిగ్ధ నన్ను క్షమించదనిపిస్తోంది. అనిరుద్ధ్ కూడా నాకు దూరం అవుతాడు.